అకాలంలో వచ్చినటువంటి ఆ ప్రకృతి బీభత్సం, ఒకవైపు ఈ రోదన, దాన్ని శిష్యులు చూశారు. గురువుగారు ఏంటిది, ఆమె అలా రోదన చేస్తూ ఉంది, ఆమె ఏమంటుంది, నన్ను రక్షించండి, చెయ్యి అందుకో బాబు, మీరు ఎవరైనా నన్ను సహాయం చేయండి అనగానే ఆ శిష్యులను చూశాడు ఆయన. వీళ్ళలో ఏదైనా దయా దాక్షిణ్య గుణాలు ఏమైనా ఉన్నాయా అని. ఎప్పుడే కానీ మనం పరీక్షలు ఎప్పుడు జరుగుతాయంటే ఆపత్కాల పరిస్థితిలో నిజస్వరూపం బయటపడుతుంది అని అంటారు. అందుకే భార్య యొక్క గొప్పతనం ఎప్పుడు అనగా, భర్త పేదతనంలో ఉన్నప్పుడు ఆమె అలా గౌరవించిందంటే ఆమె పైన ఆదరం, ప్రేమ, మక్కువ ఎక్కువ అవుతుంది. అందుకే పరీక్షలు అని ప్రతి ఒక్కరికి ఉంటాయి. విద్యార్థులు కూడా తమ యొక్క ప్రతిభను పరీక్షలలో నెగ్గినప్పుడు మనకు తెలుస్తుంది. అలా ఇక్కడ పరీక్ష. ఆ శిష్యులు అన్నారు, మేము బ్రతుకు బట్ట కడితే చాలా అయింది, ఈమెను ఎక్కడ కాపాడుతాము. ఆమెను అన్నారట, అమ్మ నీ ముసల్దానివి, మేము ఎక్కడ నిన్ను అందుకుందాము, నీ ఆయుష్ అంతా అయిపోయింది, మేము ఇంకా యువకులు అన్నారట. అయితే సహజ సిద్ధంగా పరమేశ్వర స్వరూపము ఏది? దయా, అంతఃకరణాలు. దయయు ధర్మంబు లోనుగా తలుపడేని కలుగనేటికి వాని తల్లుల కడుపు చేటు. ఆదిశంకరులు సర్వులలో కూడా ఆ మాతృస్వరూపాన్ని చూస్తారు. ఆయన సరే అని చెయ్యి ఇలా అందుకున్నారు. అప్పుడు గురువుగారు ఎక్కడేమవుతారు, వాళ్ళు కూడా గురువుగారిని చెయ్యిని పట్టుకున్నారు. ఒక్కసారిగా ఆ ముసలామె కిందికి లాగింది. లాగ్గానే వాళ్ళు బురదలో పడిపోయి లోపలికి వెళ్ళిపోతున్నారు. అదింత ఒక మాయ తల్లిది. అలా వెళ్ళిపోతూ 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 ఎక్కడికి వెళ్ళిపోయారు? దాదాపుగా పాతాళ లోకంగా లోపలికి వెళ్ళినట్టు వెళ్ళిపోయారు. చిమ్మ చీకటి, నిశ్శబ్దం. అక్కడ వెళ్తే ఒక్కసారిగా ఒక గుహ, ఆ గుహ లోపలికి ప్రవేశించారు. అదింత నిజమే వారికి. లోపలికి వెళ్ళగానే అక్కడ రాజరాజేశ్వరీదేవి విరాజమానమై ఉంది. ఆమె పరిచారకులందరూ ఆమెకు సేవం చేస్తున్నారు. లక్ష్మీ, సరస్వతి ఆమెకు వింజామలు వీస్తున్నారు. వారి వెనకల ఈ త్రిమూర్తులు కూడా చేతులు జోడించి నిలుచుకుని ఉన్నారు ఆ సభలో. ఇంకా వారే ఉన్నప్పుడు ఇంకా అష్టదిక్పాలకులు, దేవేంద్రుడు, సకల చరాచర సృష్టి కోటి అంతా అక్కడ విరాజమానమై ఆ తల్లినే సేవిస్తున్నారు. దాన్ని చూశారు ఆర్య శంకరులు. ఆమె తన యొక్క అంతఃకరణంతో ఆయన్ని చూసింది. అప్పుడు శిష్యులను ఆయన చూశారు. మీకు అర్థమైందా అని. ఏమిటని? మహాత్ముడు ఎప్పుడూ కూడా ఒకానొక సందర్భాన్ని వారు సృష్టి చేసి తద్వారా ఒక సందేశాన్ని అందిస్తారు. అది మార్గదర్శనము అని అంటారు. ఆ విధంగా మార్గదర్శనమైంది. ఇంతవరకు వారి ప్రశ్న ఏమిటి? శివుడు గొప్పనా, విష్ణువు గొప్పనా, దేవేంద్రుడు గొప్పనా, ఎవరు గొప్ప? అప్పుడు వారికి అర్థమైపోయింది, ఈ మూలం అనేటువంటిది ఆ జగజ్జనని పరమేశ్వరి. ఆమె వాక్శక్తి, ఆమె మహాలక్ష్మి, ఆమెయే సంపూర్ణ చరాచర సృష్టి కోటికి అంతటి కూడా ఆధారభూతము అని వారికి అనిపించింది. సాష్టాంగ దండప్రణామం చేశారు. మరి కళ్ళు తెరిచేంతలో క్షణకాలంలో వారు కాంచీపురంలో ఉన్నారు. అప్పుడు శిష్యులు అన్నారు, ఏమంటారు మీరు అన్నారు. స్వామి, తెలియక మేము అజ్ఞానంతో మాట్లాడామంటే, నాయన మాయ అనేటువంటిది అందరినీ కూడా ఆవహిస్తుంది. ఆ మాయ ఆవహించినప్పుడు మనం ఆ తల్లిని మనం ప్రార్థించాలి. మాయకు అధీనం ఆమె, సర్వము ఆమెకు అధీనం. ఆత్మీయులారా, అందుకోసమే జ్ఞానులు ఎప్పుడూ కూడా చర్చలు చేయరు. చాలామంది ప్రజల్లో ఇది ఒక్కటి ఉంది, ఈ పీఠం గొప్పదా, ఆ పీఠం గొప్పదా, ఇది గొప్పనా, అది గొప్పనా. నేను అడుగుతుంటాను వారిని ప్రశ్నించడానికి. మనం ఎవరంటే ఎలా వారిని తులాభారం చేయగలమండి? సత్యభామ తన దగ్గర ఉన్నట్టు ఐశ్వర్యమంతా తాను గొప్ప దాని అని అనుకొని, రుక్మిణీదేవి ఏమో పేద ఇంటికి వచ్చింది, ఆమెను ఎవరో తీసుకొచ్చేసాడు ఈయన, తను మాత్రం చక్కగా కళ్యాణం మా తండ్రి గారు అప్పచెప్పి చేశారు. ఇలా ఆమెలో ఉండింది ఆలోచన. మరి ఏమైంది? ఒక తులసితో ఆమె రుక్మిణీదేవి ఆ గొప్పతనాన్ని, అంటే చరాచర సృష్టికోటిలో తులసి మహాత్యాన్ని చూపించడానికి ఆమె అలా చేసింది తులాభారం.
మన దగ్గర ఏమైనా తులాభారం చేయడానికి శక్తి ఉందా మన దగ్గర? అందుకే సాధనలు చేసుకోవాలి, భగవత్ కృప అనుగ్రహాన్ని పొందాలి, ఎక్కువ సమయాన్ని ధ్యానం పైన, భక్తి పైన, సేవా మార్గంలో మనం వెళ్ళాలని మహాత్ములు మన అనేక మార్గాలు మనకు సూచిస్తున్నారు. కావున ఈ ఆయుష్ ప్రమాణంలో చాలా గొప్పదేది అని ఆచార్యుల వారిని ఒకసారి ప్రశ్నించారు పరమాచార్యుల వారిని. కలియుగంలో మనం ఎలా బయటపడాలి అని స్వాముల వారు అన్నారు, భక్తి ఒక్కటే కారణం అన్నారు. అంతే. మన యోగ్యతను బట్టి మనకేం చెప్పారంటే మనం స్మరించండి చాలు. నన్ను కొంతమంది ప్రశ్న అడుగుతుంటారు, మేము గురువు కోసం దర్శనానికి వెళ్ళాము, అక్కడ ఆయన మాకు దర్శనం కాలేదు, మేము వెళ్ళేటప్పటికి వారు వేరే చోటు ఉన్నారు, నాకెప్పుడు నేనెంత దౌర్భాగ్యురాలను, నాకెందుకు ఇలా మరీ జరుగుతూ ఉంది. నేను వారికి సమాధానం చెప్పాను, మర్కట కిశోర న్యాయము మార్జాల కిశోర న్యాయం అని వేదాంతం చెబుతుంది. మార్జాలం అంటే పిల్లి. అది ఏం చేస్తుంది, తన కూనలను 3 ఇళ్ళు మారుస్తుంది. అది గొంతును పట్టుకొని ఏమి నొప్పి చేయకుండా 3 ప్రదేశాలను మార్చి ఒక దగ్గర సంరక్షిస్తుంది. ఆ పిల్లి కూనలు కూడా తల్లి అలా గళం పట్టుకున్నప్పుడు ఏమీ చింతించవు, అవి నా రక్షణ అమ్మ చూసుకుంటుంది. అలా ఒక్కొక్కసారి గురువులు పామరుల పైన దయతో వాళ్ళని అలా పట్టుకొని మరొక దగ్గర చేరుస్తారు. మనం చూస్తున్నాం కదా, పండితులైనా పామరులైనా ఎవరైనా వాళ్ళు అంతఃకరణ అమాయకత్వం చూస్తారు. ఇంకా మర్కట కిశోర న్యాయం అంటే ఆ యొక్క తల్లి మర్కటం అలా ఒక కొమ్మ నుంచి ఇంకొక కొమ్మకు లంఘిస్తున్నప్పుడు ఈ యొక్క చిన్న మర్కటాలు వెళ్ళి గబాలన తల్లిని కరుచుకోవాలి. అది కూడా అలా లంఘిస్తూనే ఉంటుంది, ఇవి పట్టుకొని ఉంటాయి. అలానే మనం ఏం చేయాలి, గురువులను మనం అన్వేషిస్తూ వెళ్ళాలి. ఇప్పుడైతే మనకు ఈ యొక్క సామాజిక మాధ్యమాలు ఉన్నాయి, తక్షణమే మనం వాట్సాప్లో స్టేటస్ పెడుతుంటాం గురువులు ఎక్కడున్నారని. అయితే పూర్వకాలంలో ఇవన్నీ ఉండిందా? 100 సంవత్సరాల కాలంలో మరి వారందరూ తరించిన వారు ఎంతమంది ఉన్నారు శిష్యులు? వారి అనుగ్రహంతో నా కోసం మీరు వచ్చారా అని వారిని అనుగ్రహించారు కదా. వారు అనుగ్రహించడం వల్ల ఎంతమంది గొప్ప శ్రీమంతులయ్యారు, విద్యావంతులయ్యారు, గొప్ప ఘనమైన కీర్తులను సాధించుకున్నారు. కావుననే వారు వెళ్ళిపోతుంటారు మహాత్ములు. వారు ఒకరి కోసం ఆగరు. వారు వచ్చిన సిద్ధాంతం ఏముందో దాన్ని పరిపూర్ణం చేయడం కోసమే వారు ఆరుగురు శంకర్లు అర్పించినటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో ఆ సరళిని వాళ్ళు సాధన ద్వారా, దేవత అనుగ్రహాల ద్వారా వాళ్ళు దాన్ని సాధించుకుంటూ వెళ్ళిపోతుంటారు. మనం వాళ్ళని వెంబడించాలి. కానీ మర్కట కిశోర న్యాయం మాదిరిగా ఇక్కడ మార్జాల కిశోర న్యాయము సముచితం కాదు. కావున మనమంతా ఏం చేయాలి, మన వంశం బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి, మనకి క్షేమం కలగాలి. ఒక్క మహాపురుషుని దర్శనంతోనే అశేష కోటి దేవతా సమూహం వారిలో నిండి నిబిడీకృతమై ఉంటుంది. కావున ఒక్క సూర్య భగవాను దర్శించిన మాత్రమున సకల లోకమునకు ఏ విధంగా ఆయన కాలస్వరూపుడిగా ఆ యొక్క వెలుగును అందిస్తున్నారు. కావుననే అందరూ కూడా కాంచి పరమాచార్య స్వామి చెప్తుంటారు, మనము తల్లిని వెంబడించాలి. మాయ చేస్తుంది, మనం వెంబడించాలి. ఉదాహరణకు కొందరికి తమ ఆత్మీయని చూడడాని కోసం ఎంత సుదూరమైన ప్రదేశాలకు వెళ్తారు, లేదా తాము కోరినటువంటి దాన్ని ఆ యొక్క ప్రదేశాలు చూడాలని ఎన్ని విపత్కర పరిస్థితులు కూడా తీసి వాళ్ళు వెళ్తుంటారు. మరి అటువంటిది మహాత్ములు దర్శించడం కోసం మనం ప్రయత్నం చేయకపోతే ఎలా? మరి పూర్వకాలంలో పీఠాధిపతుల కోసం వారు ఎక్కడున్నారు ఏమిటి అని అన్వేషించేసేవారు. మనం ఎప్పుడైతే అన్వేషణ ప్రారంభిస్తామో గురువుకు వినిపిస్తుంది, మన సహాయానికి ఆయన ఏదైనా ఒక మార్గాన్ని మనకు సూచిస్తారు. ఆరుగురు శంకర భగవత్పాదాచార్యుల వారు కాలడి నుండి 2,500 సంవత్సరాల పూర్వం మరి గోవింద భగవత్పాదుల కోసం ఆయన ఎలా పయనించారంటారు? మరి ఆయన చతురామ్నాయ పీఠమును స్థాపించడానికి ఆ శిష్యులు ఆ గురువులను ఎలా సేవించుకొని ఉండవచ్చు పీఠాధిపతులు వెనకల నుంచి?
కావుననే ఇక్కడ అన్వేషణ చాలా ముఖ్యమైనది. ఎప్పుడు నీలో అన్వేషణ మొదలవుతుందో పాప సంచయం దూరం అవుతుంది అని అర్థం. దాన్నే స్మరణనే అన్వేషణ, అన్వేషణే స్మరణ. అందుకే మనం చేయవలసినటువంటి ఏంటంటే మన ప్రారంధాల గురించి మనం చింతించకుండా గతం గతః, కాలం గతం గతించింది పోయింది, ఇంకా మీదట మనం మేల్కొనాలి. మేల్కొని మనం శరణాగతి పొందితే మన లౌకిక విద్యల కంటే గొప్పదైన, మన యొక్క హోదాల కంటే గొప్పదైన, అన్నిటికంటే మించినటువంటి ఆశీర్వాదం మన గురువుల ద్వారా లభ్యమవుతుంది. పీఠాధిపతులు అందరూ అంతే. వాళ్ళు చూస్తూ ఉంటారు ఎవరు మా దగ్గరికి వస్తారు, మా పుణ్యాన్ని వారికి పంచాలని. వారు సంపాదించిన ఆ యొక్క తపశ్శక్తి ఎందుకని? మన కోసమే, లోక కళ్యాణం కోసమే. వారికి ఏ కీర్తికాంక్షలు ఉండవు, వారికి మోక్షాపేక్ష అస్సలు ఉండదు. వాళ్ళు అప్పుడే తరించారు. వాళ్ళంతా వాళ్ళు మహాపురుషులు. ఈ విధంగా ఉన్నటువంటి మహాపురుషులు మనం వెంబడించాలి. వెంబడించినప్పుడు వాళ్ళు తప్పక మనల్ని అనుగ్రహిస్తారు. ఈ వెంబడించడమే తపస్సు అని అంటారు. అంటే కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత. ఏ విధంగా మర్కట కిశోర న్యాయంలో ఆ చిన్న కిశోరములైనటువంటి మర్కటములు తమ సహజ స్వభావమైనటువంటి చంచల స్వభావం ఉన్నా వాటి దృష్టి తల్లి మర్కటం పైన ఉంటుంది. అది జంప్ చేసి వెళ్ళిపోతుంది అంతే. నీ వెంబడించాలి. కావున ఆత్మీయులారా, ఆ యొక్క కృపా కటాక్షాలు మనపైన సర్వత్రా సర్వవేళలా ఉండాలని ఆ కామాక్షిదేవి ప్రార్థిస్తూ, అందరిలో ఉన్నటువంటి విభేదాలు మరచి ఏకత్వ సమత్వ బుద్ధిని ఆ కామాక్షిదేవి మనం అనుగ్రహించుగాక అని ప్రార్థిస్తూ ఈ వాక్పుష్పములను మహాజననీ స్వరూపమైనటువంటి కాంచి కామకోటి పీఠాలు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాములు వారి దివ్య పాద పద్మముకు సమర్పించి సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ఆత్మీయ మిత్రుడి నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హరహర శంకర జై జయ శంకర, హరహర శంకర జై జయ శంకర, హరహర శంకర జై జయ శంకర.